అందరికీ నమస్తే అండి. ఈరోజు సండే కదండి. మీ ఇంట్లో అయితే ఏమేమి కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చికెను ఆల్రెడీ నేను ఉప్పు కారం పసుపు వేసేసాను. కలిపేసి ఒక అరగంట తర్వాత గంట తర్వాత వండుదామని కలుపుతున్నాను. అయితే ఈరోజు నేను చికెన్ తెప్పించుకున్నానండి. ఇదిగోండి చికెను వండటం స్టార్ట్ చేశాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ని కలుపుకున్నాను కదా, ఇప్పుడు వండటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు కదండి, మీరు ఎంతమందికి నచ్చింది బిగ్ బాస్ అంటే? ఇది సీరియల్స్లో వాళ్ళనే కాకుండా బయట వాళ్ళు కూడా తీసుకొని ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఎంతసేపు వాళ్ళే తీసుకోవటం, వాళ్ళే ప్రమోట్ చేసుకోవటం అన్నది కాకుండా ఒక సామాన్యుడిని కూడా తీసుకెళ్తే బాగుండు అనేది. ఇంతసేపు సెలబ్రిటీస్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఇవే కాకుండా మధ్యతరగతి ఇలా మామూలు మనుషులు కూడా తీసుకెళ్తే వాళ్ళు కూడా ఆడి ఎంతో కొంత వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అయింది కాబట్టి నా అభిప్రాయం అండి. బిగ్ బాస్ విమర్శించే అంత టోలం కాదులే, కానీ నా ఒపీనియన్ ఏంటి అంటే, ఒక మామూలు వాళ్ళు కూడా తీసుకెళ్తే ఎంతసేపు సెలబ్రిటీస్నే కాకుండా మామూలు వాళ్ళు కూడా తీసుకెళ్తే వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అయ్యిద్ది కదా అని నా అభిప్రాయం అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఏంటి ఈవిడ ఇలా వీడియో పెడుతుందంటే ఏమి వెళ్ళాలా అన్నాను. నేను వెళ్ళాలని కాదండి, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నా నేను. అంటే అందరికీ అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకోలేరుగా. అందుకే నాకు అవకాశం వచ్చినా నేను కూడా వదులుకోను. మీకు వస్తే మీరు వదులుకుంటారా? కాబట్టి నన్ను అన్నట్టు కాకుండా నా అభిప్రాయం చెప్తున్నాను. చూసారుగా కర్రీ ఎంత జ్యూసీగా ఉడుకుతుందో. నేనైతే పొడి మసాలా ఇలాగా ఒక 6 నెలలకి సరిపడా పెట్టేసుకుంటానండి. ఇది వచ్చేసి చెక్క లవంగాలు యాలకుల పొడి, ఇది వచ్చేసి ఓన్లీ ధనియాల పొడేనమాట. ఇలాగా ఒక 1/2 కేజీ అలా సుమారు పెట్టేసుకుంటాను నేను. పట్టేసి మిక్సీలో బాగానే ఉంటుందండి. ఒక 6 months దాకా చక్కగా నిలువ ఉంటుంది అనమాట. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం పొడి మసాలా వేసేసి ఒక 5-10 నిమిషాలు ఉండి దించేయటమే. చికెన్ కూర అందరికీ వండటం వచ్చిందండి. పెద్ద నాకే వండటం అన్న కాకుండా అందరూ చక్కగా నీట్గా వండుతున్నారు. యూట్యూబ్లో నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను, నాకంటే బాగా వండుతున్నారనమాట వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను బిగ్ బాస్ గురించి చెప్పిన మాటలన్నీ మీరు నెగిటివ్గా అనుకోవద్దు. ఎందుకంటే నా ఒపీనియన్ చెప్పాను. మీకు కూడా ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా కాసేపు 99 అనమాట.